దేహ బుద్ధ్యాది దాసత్వం దేహ బుద్ధ్యాది దాసత్వం జీవ బుద్ధ్యాది తమంసిక ఆత్మ బుద్ధ్యాది త్వమేవాహం ఆత్మ బుద్ధ్యాది త్వమేవాహం. ప్రేమ స్వరూపులారా, embodiments of love. ఈనాటి మానవుడు తన యొక్క భౌతిక పరిస్థితి యందు మాత్రమే తన కాలమును జీవితమును గడుపుచున్నాడు. Man today is spending all his time and effort thinking of this world. శరీర అభిమానము చేత దివ్యమైనటువంటి తన స్వస్వరూపాన్ని విస్మరించి భౌతికమైన లౌకికమైన ప్రాకృతిక సంబంధములో తాను మునిగి అనేక అవస్థలకు గురి అవుతున్నాడు. Because of body attachment, he forgets his divine innate nature of the self and spends time in this worldly, ephemeral, transient, worldly ప్రతి feeling. రంగమునందును ప్రతి మానవుడు కూడాను దేహమునే ప్రధానమైనటువంటి లక్ష్యం ఉంచుకొని అదియే తన యొక్క ధ్యేయముగా భావించి కాలమును గడుపుతున్నాడు. Man is spending time thinking that the body is permanent and the body is the aim and the goal in life. దీనికి నిత్య జీవితములో ప్రతి వ్యక్తి కూడాను అనుభవించేటువంటి అనుభూతులు అనేకంగా ఉంటున్నాయి. These are the daily experiences of every one of us which are varied. ఎవరైనా ఎదుటి వ్యక్తి వచ్చి అయా నీవెవరు అని ప్రశ్నించినప్పుడు దేహాభిమానం చేత దేహమునకు పెట్టినటువంటి పేరును పరిచయం గావించుకుంటూ నేను రామయ్య కృష్ణయ్య అని తన పేరు పరిచయం గావించుకుంటున్నాడు. If anyone asks you who are you, you identify with your body and introduce yourself as Ramaya and Krishnaya, which is christened given to you. ఇంకా కొంత లోతులకు దిగి ప్రశ్నించినప్పుడు నేను డాక్టరు, నేను లాయరు, నేను విద్యార్థి, నేను వ్యవసాయకుడు అని తాను చేసే వృత్తుల పేరు చేత తాను పరిచయం గావించుకుంటున్నాడు. If we just ask him again, he would be replying that he is a doctor, that he is a lawyer, he is a student, a farmer, basing on vocation, profession. ఇంకా కొంత లోతులకు చూచి ప్రశ్నించినప్పుడు నేను అమెరికను, నేను ఇండియను, నేను పాకిస్తాను, నేను జర్మనీ, నేను జపాను అని తన దేశముల గురించి తాను పరిచయం గావించుకుంటున్నాడు. If we question him deeper, he would introduce himself as American, Indian, Pakistani, German and Japanese. నిజముగా ఈ పరిచయాన్ని పట్టి మనం విచారించినప్పుడు ఇవి ఏది కూడా సత్యము కాదు. In fact, if we investigate, none of these answers are true. రామయ్య కృష్ణయ్య తల్లిదండ్రులు దేహమునకు పెట్టినటువంటి పేరు మాత్రమే కాని తాను ఆ పేరుకు సంబంధించిన వాడు కాదు. Ramaya and Lakshmaya are the names given to you by your parents, and you are not the name. తాను చేసేటువంటి వృత్తులు కూడాను తన యొక్క వృత్తులను పురస్కరించుకొని తాను పరిచయం గావించుకుంటున్నాడు కానీ వృత్తి తాను కాదు. You introduce yourself basing on the profession, and you are not the profession anyway. అయితే ఈ జవాబులు ఏది కూడాను సత్యము కాదు. None of these answers are true. ఏది సత్యం? What is truth? నేను ఆత్మ అనేటువంటిది స్వస్వరూపమే ప్రధానమైనటువంటి ప్రమాణము. The main answer is that you are Atma, the eternal self. ఇట్టి తన స్వస్వరూపాన్ని విస్మరించి భౌతిక లౌకిక ప్రాకృతమైనటువంటి వృత్తులను, పేర్లను, దేశాన్ని మాత్రము తాను ప్రకటించుకుంటున్నాడు. This true nature of the self is forgotten, but the replies are based on this worldly nature. దీనిని బట్టి ప్రతి మానవుడు కూడాను తన వృత్తిని ఆధారం చేసుకొని, తన దేశమునకు పెట్టినటువంటి పేర్లను ఆధారం చేసుకొని, తన దేశమును ఆధారం చేసుకొని బ్రతుకుతున్నాడే కాని ఆత్మను ఆధారం చేసుకొని బ్రతకటం లేదు. Therefore we can understand that one spends life
depending on the profession, the country where he lives, and with the name. But ఈ not with the సంబంధం ఎట్లా Paramatma. ఉన్నదనగా కారు డ్రైవర్ వచ్చి కారును డ్రైవ్ చేస్తున్నప్పుడు కారు తాను కాదు కదా. When the car driver drives the car, he is not the car anyway. కారు వేరు, డ్రైవర్ వేరు. Car is separate from the driver. కారే నేనని ఏ యొక్క మూర్ఖుడు కూడా చెప్పడు. No fool identifies himself with the car. ఇది నా కారు, నేను డ్రైవ్ చేసేవాడిని అంటాడు. This is my car and I drive this అదే car. విధముగానే దేహం ఒక కారు వంటిది. Likewise, body is the car. దీన్ని డ్రైవ్ చేసేటువంటి ఆత్మ నీవు. I am that Atma that drives this car. కానీ నీవు డ్రైవర్ అనేటువంటి యొక్క సత్యాన్ని విస్మరించి కారునే లక్ష్యం నందించుకొని కారే నేనని భావిస్తున్నావు వెర్రివాడై. But most of the people today, like foolish people, identify themselves with the car, forgetting they are the drivers. ఇది ఏ సత్యాన్ని గాయత్రి మంత్రమునందు సుస్పష్టంగా కూడాను ప్రబోధిస్తూ వచ్చింది. This truth is completely revealed, absolutely very clear in Gayatri Mantra. దేహ బుద్ధ్యాది దాసోహం. అయ్యా, నేను దేహ సంబంధమైనటువంటి విషయం లోపల నేను ఒక మెటీరియల్ అనగా ఒక విధమైనటువంటి పదార్థం వంటి వాడను, నేను ఒక దాసుడను. From the point of the body, I am the slave to this body which is the matter. జీవ బుద్ధ్యాది తదంశః. జీవబుద్ధితో నేను చూసినప్పుడు దాని యొక్క అంశమునే నేను. When I look from the standpoint of the individual, I am the spark. ఆత్మబుద్ధ్యాది త్వమేవాహం. ఆత్మబుద్ధితో చూచినప్పుడు నీవే నేను, నేనే నీవు. From the standpoint of Atma, the spirit, I am you and you are me. కనుక ప్రతి మానవుడు కూడాను మూడు విధములైనటువంటి ఒక స్వరూపాన్ని ధరించి ఉన్నాడు. Likewise, every man has put up himself three forms. కనుకనే మన జీవితము మూడు అంతస్తుల మేడ. Therefore, our life is a mansion with three stories. ఈ బ్రహ్మచర్యం అనేటువంటిది భద్రమైనటువంటి పునాది వంటిది. The state of brahmacharya syllabus is the foundation. దీని తరువాతనే గృహస్థ ధర్మమని ఫస్ట్ ఫ్లోర్ కడుతున్నాము. On this is laid down the first floor of the householder. కానీ దాని తరువాత వానప్రస్థము అనేటువంటి సెకండ్ ఫ్లోర్ కడుతున్నాము. The second floor, Vanaprastha, retirement is built. తదుపరి సన్యాసం అని మూడవ అంతస్తు. The third one is that of self-effacement, abnegation. గృహస్థ, వానప్రస్థ, సన్యాసం అనేటువంటి భవనమునకు బ్రహ్మచర్యమే పునాది. Therefore, for all the stages of householder, the retirement and of renunciation, brahmacharya is the foundation. పునాది యొక్క భద్రతను పురస్కరించుకొనియే మిగిలినటువంటి భవనములన్నీ కూడాను క్షేమంగా ఉంటాయి. Basing on the strength of the foundation, rest of the stories rest. కనుక బ్రహ్మచర్యం అనేటువంటి పునాది చాలా భద్రమైనటువంటిది, అన్నిటికీ ఆధారమైనటువంటిది. Therefore, the stage of celibacy of brahmacharya should be very strong. ఇట్టి ఆధారాన్ని ఈనాడు మానవుడు విస్మరిస్తున్నాడు. Man is forgetting the such foundation today. భవనాన్ని చూసి ఆనందిస్తున్నాడు. He is happy about the mansion built. పునాది భద్రమైనటువంటి భవనం ఏనాడు కూలిపోతుందో. The building without proper foundation is bound to collapse. చెట్టును చూచి ఫలమును చూచి నీవు ఆనందిస్తే వేర్ల యొక్క బలమును చూచి నీవు ఆనందించాలి. You are happy about the tree and the fruits, then how about the roots? కనుకనే కనిపించే భవనమునకు పునాదులు కనిపించినటువంటివి. Therefore, the mansion which is apparent, the foundation is non-apparent. కనిపించే వృక్షమునకు కనిపించినటువంటి వేర్లు ఆధారము. For the conspicuous tree, the hidden roots are the అదే foundation. విధంగానే కనిపించేటువంటి ఈ దేహమునకు కనిపించినటువంటి ప్రాణము ఆధారము. Therefore, the body which is apparent, life is non-apparent as the foundation. ప్రాణమునకు స్వరూపం లేదు. Life has no form. కానీ దేహమునకు స్వరూపం ఉన్నది. The body has a form. అయితే ఈ ప్రాణమునకు తగినటువంటి శక్తి సామర్థ్యం అందించేటువంటి ఒక ఆత్మతత్వం ఒకటి ఉంటుండాలి. However, all the strength and capacities to this life are given by Atma. దాని యొక్క శక్తి సామర్థ్యముల చేతనే ప్రాణము ఈ దేహములో చేరి దేహమును కదిలిస్తూ ఉంటుండాలి. Because of that power of Atma, it is only this life principle that works in the దేహము body. కేవలము జడమైనటువంటిది. Body is inert. కొన్ని పదార్థముల యొక్క చేరిక అయినటువంటిది. It is a combination of matter. కనుకనే ఈ గాయత్రి మంత్రమందు ఓం భూర్భువస్సువః భూర్భువస్సువః. భూరనగా భూలోకమని, భూర్లోకమని, స్వర్గలోకమని ఎక్కడో ఉన్నవని మనం భ్రమిస్తున్నాము. We are deluded with the feeling that these three are
different worlds, the earth and the heaven and so on. భూర్ అనగా ఈ యొక్క శరీరమే. Bhur means is the body. ఇదే పంచభౌతికమైనటువంటి శరీరము. It's the one of 5 ఈ elements. పంచభౌతికమైనటువంటి శరీరమే ప్రకృతి. These 5 elements is the nature. కనుక దేహమునకు దేశమునకు సన్నిహిత సంబంధం ఉంటుండాలి. There is intimate relationship in this body and the nature. దేశములో ఏ విధమైనటువంటి పంచభూతములు ఉన్నవో అవే పంచభూతములు దేహమునందు కూడా ఉంటున్నవి. As the elements are present in the nature, they are also present in the body. కనుక భూర్ అనగా దేహమే. Therefore, Bhu is the body. భూవః Bhuvaha. ఏమిటిది What's that? అనగా ఈ దేహమును కదిలించేటువంటి యొక్క ప్రాణశక్తియే అది ఏ ఒక భూవ. The pulsatory activity behind the body is the life force. ఈ ప్రాణశక్తి ఉండినప్పటికీ జ్ఞానమే లేకుండా ఈ దేహము ఏమాత్రము ఉపయోగం కాదు. Though the life force may be present, without awareness it is useless. దీనిని పురస్కరించుకుని ఈ వేదములు ప్రజ్ఞానం బ్రహ్మ అనింది. Basing on this Veda said, awareness is Brahman. నాట్ కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్. Constant integrated awareness. కనుక ఈ ప్రజ్ఞానం అనేటువంటి బ్రహ్మతత్వము ఉండటం చేతనే ఈ దేహము ఒక విధమైనటువంటి ప్రాణంతో చెలిస్తూ ఉంటుండాలి. Because of this constant integrated awareness, the body functions with the life principle. కనుకని ఈ పాంచభౌతికమైనటువంటి దేహము మెటీరియలైజేషన్. Therefore, this body of 5 elements is materialization. దీనిని ఆడించేటువంటి యొక్క ప్రాణశక్తి అదే వైబ్రేషన్. The pulsatory activity, life principle is the vibration. ఈ వైబ్రేషన్ కు తగినటువంటి శక్తి సామర్థ్యం అందించేటువంటి రేడియేషన్ అదే జ్ఞానం. The power behind the vibration is radiation, which is constant integrated కనుక దేహము awareness. ప్రాణము జ్ఞానము మూడు కూడా మన యందే ఉంటున్నవి కానీ మనకంటే మించి వేరే ఒక చోటు లేదు. Therefore, the body, the life and Atma are within us, not separate. యావత్ ప్రపంచమంతా కూడా మన యందే లీనమై ఉంటున్నది. The whole world is within us. అందువలనే మనం ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నాము, శబ్దమును వినగలుగుతున్నాము, విషయాన్ని తెలుసుకోగలుగుతున్నాము. For that reason, you are able to see this world, listen to many of the sounds and ప్రతి understand. శక్తి కూడా మన యందే ఉంటున్నది. Every faculty is within us. మనకంటే మించినటువంటి శక్తి ఈ జగత్తులో మరొకటి లేదు. There is no other power apart from రిఫ్లెక్షన్ us. ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. లోపల ఉన్నటువంటిదే మనకు ప్రత్యక్షంగా గోచరమవుతుంటాయి. This is the reflection of the inner being. ఇది బయట నుంచి ఎక్కడి నుంచినో రాలేదు. It's not the one originated out of the అన్ని exterior. తన యందే ఉంటున్నవి. So everything is within. కనుక మానవత్వం అనగా ఇది నిజమైన దైవత్వము అని. Human life is the true divinity. దీనిని పురస్కరించుకునే వేదము దైవం మానుష రూపేణ అని. Basing on this Veda said, God is in ప్రతి human form. మానవుడు కూడా దైవ స్వరూపుడే. Every human is divine. కానీ దేహాభిమానం చేత తాను మానవుడిగా భ్రమిస్తున్నాడు. Because of body feeling, he considers himself a human. కానీ ఈ దేహం అనేటువంటి దానికి కదలికనిచ్చేటువంటి ప్రాణశక్తి ఎక్కడిది? Wherefrom you get this life force which ఈ is pulsated ప్రాణశక్తిని ఎవరు activity. దీన్ని ప్రసాదించారు? Whose gift is this అది wisdom? ఆత్మశక్తి. That is the power of Atma. కనుకనే ఆత్మశక్తిని ఆధారం చేసుకుని ప్రాణశక్తి ఈ దేహశక్తిని అన్ని రకములుగా పనులను చేస్తున్నది. Therefore, the Atmic power is responsible for the life principle which acts through the body. గాయత్రి అనగా ఎవరది? గాయత్రి గాయత్రి అనుకుంటున్నారు. You think of Gayatri, కానీ ఇది ఒక దేవత కాదు. it's not a deity. గాయత్రి ఛాందసం మాత. వేదముల యొక్క రసస్వరూపమే గాయత్రి. Gayatri is the very essence of Veda. ఎసెన్స్ ఆఫ్ వేదాస్. Essence of Veda. కనుక ఆ గాయత్రి అనేటువంటి 4 వేదముల యొక్క సారము It is the essence of 4 Vedas. ఎక్కడ ఉంటున్నది? Where does it present? గాయత్రి త్రాయతి ఇది గాయత్రి. ఎక్కడ నీవు స్మరిస్తున్నావు అక్కడంతా ఉంటుండాలి. Wherever you chant, it is present there. అయితే ఈ గాయత్రికి 3 పేర్లు ఉంటున్నాయి. This Gayatri has 3 names. గాయత్రి, సావిత్రి, సరస్వతి అని. Gayatri, Savitri, Saraswati. ఈ 3 కూడాను మన స్వరూపాలే. They are the very 3 forms within us. గాయత్రి అనగా గాయలుగా సెన్సెస్ ఇంద్రియముల యొక్క శక్తి. Gayatri represents what? The strength of గాయత్రి the అనేటువంటి body. మన ఇంద్రియములకు మాస్టర్. It is the master of our senses. సావిత్రి ప్రాణములకు మాస్టర్. Savitri is the master of life. అనేక మంది మన భారతీయులకు తెలుసు సావిత్రి సత్యవంతుణ్ణి బ్రతికించుకుంది అని. Many Bharatiyas know it is Savitri who brought అనగా back her husband to సావిత్రి life. సత్యమునకు ఉపాధిగా ఉంటుండాలి. Savitri signifies truth. సరస్వతి. Then Saraswati. సరస్వతి అనగా వాగ్దేవతా స్వరూపిణి. Saraswati is the presiding deity of speech. కనుక గాయత్రి, సావిత్రి, సరస్వతి అనగా ఏమి? త్రికరణ శుద్ధియే గాయత్రి. Gayatri, Savitri, Saraswati are the harmony of the 3. మన మనసులోని భావము,
The feeling in the mind, మాటలోని పలుకు, that's what is said. చేతిలోని చేష్టలు మూడు కూడా ఏకం కావాలి. And the action of the body should all be దీనిని united. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు. This is what is said, the proper study of mankind is man. కనుక ఈ గాయత్రికి మూడు పేర్లు ఉన్నాయంటే ప్రత్యేకించినటువంటివి కాదు, మన యందే ఉంటున్నవి. The three names of Gayatri are not separate. మన ఇంద్రియములే గాయత్రి, Our senses are మన Gayatri. వాక్కే సరస్వతి, The speech faculty is Saraswati. మన యొక్క ప్రాణమే సావిత్రి. The life is Savitri. ఈమెకు 5 ముఖములు ఉంటున్నవి, అందువల్లనే ఈమెకు పంచముఖి అని పేరు. It has 5 faces, so called Panchamukhi. పంచముఖి అనగా ఏమిటి? What do you mean by 5 Panchamukhi? ముఖములు అని. 5 faces. ప్రపంచంలో ఎవరికైనా 5 ముఖములు ఉంటుంటాయా? Do you find anyone in the world with 5 Yes. faces? No. అదే విధంగా మన భారతీయుల చరిత్రలో చూసినప్పుడు రావణాసునికి 10 తలలు అంటాం. In the history of Bharata, you will come across ఈ 10 తలలు ఉంటే Ravana with 10 తాను heads. ఎట్లా పవళించగలడు, ఎట్లా నిద్రించగలడు, ఎట్లా నడవగలడు, ఏ విధంగా ఉండగలడు? With 10 heads, how does he move about? How can he lie? ఇది కాదు దీని యొక్క అంతరార్థము. That's not the meaning. 4 వేదములు 6 శాస్త్రములు తెలిసినటువంటి వాడు కనుకనే అతనికి 10 తలలు అని పెట్టారు. The 10 heads stand for 4 Vedas and 6 Shastras, sacred texts. అదే విధంగానే గాయత్రి కూడాను 5 ముఖములు ఉన్నాయి. Likewise, Gayatri has 5 అది faces. ఏమిటి ఈ 5 ముఖములు? What are they? ఓం, ఇది ఒక ముఖము. The first Om, ఇది one- ప్రణవము. that's Pranava. సర్వమునకును శబ్దమే మూల కారణము. Everything is this sound. కనుకని శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్పరమయి, మాయామయి, శ్రీమయి, అష్టైశ్వర్య స్వరూపంతో కూడినటువంటిది ఈ ప్రణవతత్వము. This Pranava has got all these 8 faculties, 8 aspects. ఆ ఓం అనేటువంటిది ఒక్క ముఖము. Om is one face. రెండవది భూర్భువస్సువః, The second Bhut Bhuvaswaha. మూడవది తత్ సవితుర్వరేణ్యం, Third one, Tat Savitur Varenyam. భర్గో దేవస్య ధీమహి Bhargo Devasya Dhimahi. ధియో యోన ప్రచోదయాత్. Dhiyo Yona ఈ Prachodaya. 5 కూడాను ఆమెకు ముఖములుగా ఉంటున్నాయి These are the 5 faces. అనేటువంటి యొక్క అంతరార్థాన్ని మనం గుర్తించుకున్నప్పుడు పంచముఖములు మన యందే ఉంటున్నవి. When you understand the inner meaning, you will know that all the 5 faces are within us. ఈమెకు వర్ణన ఉంటుండాలి. It has got description. ఏమిటి వర్ణన? What is that? భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడని, కరుణామయుడని, దయామయుడని అనేక రకములుగా మనము భగవంతుణ్ణి కోరుతుంటాము, వర్ణిస్తుంటాము. We narrate, extol God as the one of compassion and అన్నింటి kindness. యొక్క సారం ఒక్కటే. The essence is one. ఓం భూర్ భువః సువః తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య. ఈ 9 కూడాను భగవంతుని యొక్క వర్ణన. All these 9 are the descriptions of the God. ధీమహి అనగా ఏమి? ధ్యానము. Dhimahi is meditation. ధియో యోన ప్రచోదయాత్ ప్రార్థన. Dhiyo Yona Prachodayat is prayer. ధియో యోన ప్రచోదయాత్, నా బుద్ధికి సరైనటువంటి శక్తి సామర్థ్యం అందించమని ప్రార్థించటం. We pray to God so as to have strength to our కాబట్టి intellect. గాయత్రి మంత్రమునందు వర్ణన, So in Gayatri narration, ధ్యానము, ప్రార్థన 3 కూడాను ఏకమై ఉంటుండాలి. so in Gayatri you find narration, meditation and సర్వరోగ prayer. నివారణి గాయత్రి, It's Gayatri that cures సర్వ all దుఃఖ ailments. పరిహారిణి గాయత్రి, It atones సర్వ all sins. దుఃఖ పరిహారిణి గాయత్రి, It atones all sins. సర్వ వాంఛ ఫలసిద్ధి గాయత్రి. It will fulfill all desire. కనుకనే అన్నింటికి నీ గాయత్రి మూల కారణము. For all this, Gayatri is the main ఇట్టి thing. గాయత్రి తత్వాన్ని ఒక్క పర్యాయం మనం స్మరిస్తే మన యందు అనేక రకమైన శక్తులు కూడాను ఆవిర్భవిస్తుంటాయి. If you chant Gayatri mantra once, you will have all the strength and power. కనుకనే గాయత్రి మంత్రం అనగా ఏదో సామాన్యమైనటువంటి రీతిగా మనం భావించకూడదు. So never consider the Gayatri మన mantra as ఉచ్ఛ్వాస ordinary. నిశ్వాసములు ఎందుకు కూడాను గాయత్రి శబ్దం ఇమిడి ఉంటున్నది. This Gayatri is present in our very life. ఆ శబ్దమే మన యొక్క స్వస్వరూపాన్ని జ్ఞాపకం చేస్తుండాలి. It is this sound that speaks of our true nature. ఆ ఓం తత్వం అనేటువంటి దాంట్లో ఎంతో ప్రణవ శబ్దం ఉంటుండాలి. This Om is Pranava, primal sound. దీనిని మన నిత్య జీవితం లోపల మన గాలి తీసుకుంటున్నాం, వదులుతున్నాము. In our daily life, we inhale and exhale. దీనిని ఒక యోగములు యందు కూడాను కొన్ని రకమైనటువంటి పేర్లుగా పెట్టుకుంటూ వచ్చారు. పూరకము, రేచకము అని. పూరకమనగా గాలి తీసుకోవటం, పూరించుకోవటము. దానిని వదలటము రేచకము అంటారు.
This has got two other names. Puraka is inhalation, Rechika is exhalation. దాని నిలబటమే కుంభకము అంటారు. Holding out there is అయితే Kumbhaka. తీసుకునేటప్పుడు ఆ యొక్క గాయత్రి ఏ విధంగా పోతుండాలి? When you breathe in, how does it ascend? సో ఆ శబ్దంతో పోతుండాలి. It goes, it ascends with that sound. వదిలే సమయంలో As you breathe out, it descends. సో హం సో హం అనగా ఏమిటి? సో దట్ అదే పరమాత్మ. Soham, so that is హం divine. నేనే, Hum, I. నేనే దైవము, నేనే దైవము. దీనిని వేదము తత్ త్వం అసి, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ అనేటువంటి శబ్దము నుంచి ఆరంభమవుతుండాలి. This meaning, I am God, is contained in all Mahavakyas. Aham Brahmasmi, Prajnanam Brahma. I am ఎక్కడో Atma దైవం Brahma. ఉన్నాడని మనం భ్రమించుకోకూడదు. We should not be deluded. దైవము తన ఎందే ఉంటున్నాడు, తానే దైవమే ఉంటున్నాడు. God is in you and you are God. దైవాన్ని ఎట్ట దర్శించాలని మనం యోచిస్తున్నాం. You think to see God. సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ, సత్యమే భగవత్ స్వరూపము, Truth is God. జ్ఞానమే భగవత్ స్వరూపము. Wisdom is God. ఈ రెండు సర్వత్రా ఉండినటువంటివి. These two are ఈ all దేశ pervasive. కాల పాత్రకు అతీతమైనటువంటివి, They are beyond time and space. సర్వకాలములు ఎందుకు కూడా ఉండేటువంటివి. They are present at all times. త్రికాల భాగ్యం సత్యం, It is indivisible in all the ఆ three periods సత్య of time. స్వరూపిణే గాయత్రి. That very truth is Gayatri. కనుక గాయత్రి అనగా హృదయవాసియే గాయత్రి. Gayatri is the indweller in one కనుక heart. హృదయమందు ఏ రీతిగా ఉంది? హృత్ దయా, అది హృదయ. Hridaya means Hridaya. దయ, దయతో కూడినటువంటి హృదయమే మన యొక్క దైవము. The one with compassion is God. దయ మన యందే ఉంటున్నది. Compassion is within కానీ us. ఆ దయను మనం ఎంతవరకు ఉపయోగపెడుతున్నాం? To what extent we are making use of it? ఉపయోగపడటం లేదు. No, we don't use it. ఎప్పుడు చూసినా కానీ క్రోధము, ద్వేషము, అసూయ, అహంకారము ఇలాంటి దేహములు విరుద్ధమైనటువంటి యొక్క గుణములను మనం ఉపయోగపెడుతున్నాం. We act in the contrary way, full of cruelty, hatred, jealousy and envy. ఇవన్నీ కూడా మానవుని యొక్క సహజాలు కాదు. They are not human qualities. మానవునికి విరుద్ధమైనటువంటి గుణములు. They are just the opposite of human అందువల్లనే nature. ప్రత్యేకంగా మనం విచారణ చేస్తే మనస్సును ఆధారం చేసుకున్నటువంటి వాడు కేవలము ఒక దానవుడు అన్నారు. Therefore, the one who goes by the mind is a demon. దేహమును ఆధారం చేసుకుని దేహమే నేను అనుకునేటువంటి వాడు పశువు అన్నారు. The one who follows the body and identifies with the body is ఆత్మను animal. ఆధారం చేసుకుని బ్రతికేటువంటి వాడు దైవ సంపత్తి అన్నారు. The one who relies on Atma is divine. దేహము, మనస్సు, ఆత్మ మూడింటిని కూడా ఆధారం చేసుకున్నవాడు మానవుడు అన్నాడు. Therefore, it's only a man who has got all these three. కనుక body, మానవత్వం అనగా ఏమిటి? mind, దేహము, Atma. మనస్సు, ఆత్మ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి యొక్క మానవత్వం. Therefore, human nature is a combination of all these three: body, mind and Atma. కానీ ఈ మానవత్వం నుండి దైవత్వానికి పోవాలి, కానీ పశుత్వానికో రాక్షసత్వానికో దిక్కూడదు. Therefore, for humanness, we should go rise to divinity. We should not come పిల్లలకు down to ఈనాటి నుంచి nature. తల్లిదండ్రులు ఒక పవిత్రమైనటువంటి యొక్క నీతి కథలను బోధించాలి. Today, the parents should give you good teaching. ఈనాడు ప్రపంచము ఏ విధమైనటువంటి యొక్క దుస్థితి ఎందుకుంటుందో మీకు దినము తెలుసు. You know how world has been happening today. ఎన్ని రకములైనటువంటి అల్లకల్లోలంగానో ఈ జగత్తు మనకు కనిపిస్తుంటుండాలి. You also come across agitation. ఎక్కడ చూసినా దుఃఖము, ఎక్కడ చూసినా అశాంతి, ఎక్కడ చూసినా విచారము. Everywhere there is anxiety and misery and శాంతి sadness. భద్రతలు ఎక్కడ కూడా కనిపించటం లేదు. There is no safety and security. ఎక్కడ ఉంది ఈ శాంతి? Where is peace? మన యందే ఉంటున్నది. It's within us. ఈ భద్రత ఎక్కడ ఉంటుండాలి? Where is security? మన యందే ఉంటుండాలి. It's within. కనుకనే ఈ భద్రతకు అభద్రతకు మూల కారణం ఏమిటి? What is responsible for security and ఈ insecurity? వాంఛలు కోల్పోవటమే, వాంఛలు వదులుకోవటమే భద్రత. When you give up your desires, you are secure. దీనినే మన భారతీయుల యొక్క వేదాంతమునందు వైరాగ్యము అని చెప్తూ వచ్చారు. This in Vedantic parlance is called renunciation. వైరాగ్యం అనగా ఇల్లు, వాకిలి, ఆలు బిడ్డలు వదిలిపెట్టి అరణ్యానికి పోమని కాదు. Abnegation doesn't mean giving up your family and going to the forest. లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్.
It is అనగా less కోరికలు తగ్గించుకోవటమే ఒక వైరాగ్యము. You have to put a ceiling on desire. నీవు గృహస్థుడిగా ఉంటున్నావు, నీ కోరికలు గృహస్థుడు తమకు సంబంధించిన వరకు పెట్టుకో. As a householder, ఉద్యోగం చేస్తున్నావు, నీ ఉద్యోగాన్ని నీవు చేసుకో. you have a job, do it. నీ విద్యార్థిగా ఉన్నావు, నీ విద్యను అభ్యసించుకో. As a student, నీ study. కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించుకో. Do your దీనికి duty. ఎట్టి అభ్యంతరము లేదు. No objection. కానీ మితిమీరినటువంటి దాంట్లో మనం ప్రవేశించకూడదు. But it should not be too much. మితిమీరిపోయినప్పుడు మతి చెడిపోతుంది. If it is too much, you turn mad. ప్రతి దానికి కూడా ఒక పరిమితం ఉంటుండాలి. Everything should be under certain limits. కనుకనే గాయత్రీ తత్వం నందు ఒక పరిమితమైనటువంటి యొక్క భావము చేతనే దివ్యమైన మార్గాల్లో మనం ప్రవేశించి సర్వము తనయందే ఉన్నవి అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. Therefore, Gayatri talks to us about this limitation, the path towards divinity. That ఈనాటి everything is మానవులకు within you. ఆత్మవిశ్వాసం కోల్పోవటం చేతనే అనేక చిక్కులు వెంటాడుతున్నాయి. We are in troubles because we have lost the self-confidence. ఆత్మవిశ్వాసం ఉండినంత వరకు కూడా ఏ బాధను కూడా మనము అంటాం. So long you have self-confidence, you need not fear. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించే ప్రతి మానవులకు అరిషడ్వర్గములైనటువంటి శత్రువులు దండెత్తి వస్తుంటాయి. The one in spiritual path is also invaded by 6 weaknesses. వీటినన్నిటికీ తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగినటువంటి వాడే నిజమైన మానవుడు. He has to face and resist and proceed forward. వస్తుంటాయి, దానికి మనం లెక్క చేయకూడదు. They do come, but don't mindful of సూర్యుడు them. ప్రకాశిస్తుంటే దట్టమైన మేఘములంతా వస్తుంటాయి. When sun shines, you find clouds passing by. మేఘములు వచ్చినప్పుడు సూర్యుడు మనకు కనిపించడం మాత్రమే కానీ సూర్యుడు ఉన్నాడు. Because of the cloud, you don't see sun, but he exists. కొంతసేపు నీ ఓపిక పట్టుకుంటే మేఘములు కదిలిపోతాయి, సూర్యుడు కనిపిస్తాడు. Be patient and wait, clouds will pass మన off. హృదయమే ఒక ఆకాశము, Our heart is మన భావములే దీని మేఘములు, the feelings of the మన cloud. బుద్ధే సూర్యుడు, The intellect, మన మనసే చంద్రుడు. mind is the moon. కానీ ఈ యొక్క మేఘములు దట్టంగా వచ్చినప్పుడు ఈ బుద్ధి మనసు రెండు మనకు గోచరము కావు. Because of these 6 clouds, you are not able to visualize the intellect and the కనుక mind. హృదయమే ఆకాశం అనేటువంటిది కానీ బయట కనిపించేటువంటిది కాదు ఆకాశం. Therefore, the sky is present in the heart, not in the ఈ exterior. హృదయాకాశం లోపల బుద్ధి అనేటువంటి సూర్యుడు, మనస్సు అనేటువంటి చంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. Therefore, in this space of human heart shines the intellect, the sun, దీనిని the వేదమునందు moon, and the mind. చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో జాయత. Mind is the presiding, moon is the presiding deity of the mind, and sun is the presiding deity of the vision. కనుక మన యందు బుద్ధి మనస్సులు ప్రకాశిస్తూనే ఉన్నవి. Therefore, the intellect and mind కానీ మన shine. దుర్గుణముల చేతను, దురాలోచనల చేతను, దుర్భావముల చేతను దీనిని మనము అనేక విధములుగా మర్చిపోతున్నాం. Because of wicked thinking and bad qualities, we are forgetting. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. యువకులైనటువంటి విద్యార్థిలారా, The youngsters, ఇలాంటి పవిత్రమైనటువంటి అవకాశమునందు మీ జీవితము భద్రమైనటువంటిదిగా జీవించాలి. take advantage of this sacred auspicious దేశములకు occasion. ఆదర్శవంతమైనటువంటి జీవులుగా మీరు జీవించాలి. You should lead an ideal life. ఇలాంటి ధైర్య సాహసంతో మీరు దైవ విశ్వాసం చేత ఈ దేహాన్ని అభివృద్ధి పరచుకోవాలి. With all the courage, in faith in God, దేహమే you లేకుండా మనోబుద్ధులు మనకు గోచరించవు. You don't see the mind and the feeling. కనుకనే మన ఆదర్శాన్ని సాధించే నిమిత్తమై దేహం ఒక పనిముట్టు. To achieve the goal, body is an instrument. కనుక ఇన్స్ట్రుమెంట్ కూడా మనకు సరి అయినటువంటి రీతిలో ఉండాలి. Instruments should be kept in perfect డాక్టర్ order. వచ్చి ఒక కత్తి తీసుకుని ఆపరేషన్ చేస్తాడు. Doctor comes and operates with the కానీ knife. కత్తి ఆపరేషన్ చేస్తున్నాడా, డాక్టర్ ఆపరేషన్ చేస్తున్నాడా? Is it the knife that operates or doctor? కత్తి ఒక ఇన్స్ట్రుమెంటే కానీ చేసేది డాక్టరే. Knife is an instrument, but the doctor అదే is రీతిగా surgeon. దేహం ఒక ఇన్స్ట్రుమెంటే కానీ పనిముట్టే కానీ దీన్ని నడిపించేవాడు ఆత్మస్వరూపుడు భగవంతుడే. Body is an instrument, but the one behind is God himself. అన్నింటినీ సర్వేంద్రియములు కూడాను ఆత్మ ద్వారానే జరుగుతూ ఉంటుండాలి. But everything happens because of Atma. చూచేది ఆత్మనే, The one sees వినేది is Atma. ఆత్మనే, The one listens. పలికేది ఆత్మనే, The talk. చింతించేది ఆత్మనే. Things. అంతా ఆత్మ ద్వారానే ఇవన్నీ ఇంద్రియములు ప్రకటితమవుతున్నాయి. All these things happen because of Atma. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. This truth we have to know. ప్రతి దానికి నీ ఆత్మ సాక్షి. For everything, Atma is witness. అది నిజమైనటువంటి విట్నెస్. That is the true witness. దీనిని కాన్షియన్స్ అన్నారు. This is called conscience. దీని యొక్క తత్వము ఎక్కడి నుంచి వచ్చింది? దివ్యత్వం నుంచి వచ్చినటువంటి ఒక కిరణమే. Where from has it come? There are the rays of the divinity. అదే అంశము. That is the spark. మమై వంశో జీవలోకే జీవభూత సనాతన. నీవు నా అంశమే కాని మరొక అంశం కాదు నాయన. You are my spark, not else. ప్రతి మానవుడు కూడాను దైవాంశమే. Every human is a spark of the divine. అంశమునకును ఆకారమునకును భేదము లేదు. There's no difference between the spark and the whole. రెండు ఒక్కటే. Both are one.
కానీ నీ భిన్న దృష్టి చేతనే భిన్నంగా కనిపిస్తుంటుండాలి. Because of the feeling of diversity, you find varied nature. ఏ మంత్రము చేయకపోయినప్పటికీ సర్వదేవతా స్వరూపిణి అయినటువంటి గాయత్రి మంత్రమును ఉచ్చరిస్తుంటే ఎప్పటికైనా కూడాను మన యొక్క బాధలు ఏమాత్రం కూడాను మనం బాధించవు. You may not chant any other mantra, chant Gayatri mantra, then you will not be afflicted by any విద్యార్థులకు గాయత్రి ailment. అత్యవసరము. It is absolutely essential. ఎందుకంటే వారి భవిష్యత్తు ఎంతో మంగళకరంగా అభివృద్ధి కావాల్సినటువంటిది. Because the future of the student should be auspicious. దేశమునకు నాయకులు వారే, They are the future భావి leaders. భారతోద్ధారకులు వారే, They are the emancipated భావి పౌరులు leaders. వారే. They are the future కనుకని citizens. విద్యార్థులుగా ఉండినటువంటి ఈ యొక్క లేత హృదయులైనటువంటి పిల్లలు పవిత్రమైనటువంటి భావాన్ని పెంచుకోవాలి. Therefore, at this age, with tender hearts, foster sacred thoughts. తల్లిదండ్రులు కూడా నువ్వు దానికి తగినటువంటి రీతిగా వారికి ఉత్సాహాన్ని అందించాలి. Parents also should give them all the encouragement. కేవలం ఉపనయనమైపోయింది, మంత్రోపదేశం జరిగింది, దేం ప్రయోజనము? Upanayana is over, mantra is given. ఈ then what do ఉపనయనం you? లోపల 3 దారములు వేశారు. There are 3 threads there. ఏమిటి ఈ 3 దారముల యొక్క ఏకత్వము? What is the unity of the 3 ఈ threads? 3 దారములే బ్రహ్మ విష్ణు మహేశ్వర అని. The 3 threads stand for Brahma, Vishnu, ఈ 3 Maheshwara. దారములే భూత భవిష్యత్ వర్తమాన కాలములని. They stand for the past, present and future. ఈ 3 దారములే అనేక రకమైనటువంటి యొక్క త్రికాలములు అని. These 3 threads ఈ 3 signify the 3 దారములే periods of time. త్రినేత్రములు అని. That is 3-eyed ఈ one. త్రినేత్రములు అనేటువంటిది ఏమిటిది? What is this 3-eyed nature? అనేక మంది ఈశ్వరునికి త్రినేత్రం ఒకటి ఉంటుండాది అనుకుంటాము. We call Ishvara having a third అది eye. ప్రత్యేకంగా ఒక నేత్రం కాదది. It's not a separate ప్రతి eye. మానవుడు కూడాను పాస్ట్ ప్రజెంట్ రెండింటినీ చూస్తుంటాడు. Every man is aware of the past and the present. గతాన్ని చూస్తాడు, వర్తమానాన్ని చూస్తాడు, He knows the past and the present. ఫ్యూచర్ ను చూడలేడు. But he cannot visualize future. కానీ భగవంతుడు ఫ్యూచర్ ను కూడా చూసేటువంటి వాడు కనుకనే ఇతనికి త్రినేత్రుడు అని పేరు వచ్చింది. But God knows the future, so he is Trinetra, the third eye. ప్రత్యేకంగా అందరం అనే ఇక్కడ ఒక నేత్రం లేదు. There's no separate eye like that. భగవంతుడు త్రికాలం సాక్షుడు, God is witness to all the 3 periods of అందువల్ల time. త్రినేత్ర స్వరూపుడు అన్నారు. So he is 3-eyed one. త్రిగుణం త్రిదళాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. భగవత్ అర్పితం గావించుకునే నిమిత్తమై ఈ థ్రెడ్స్ వేస్తున్నారు. The 3 threads are given to you so as to be offered to God. దీనికి మరొక పేరు కూడా ఉంది, ఉపనయనము అంటారు. It is another name, Upanayana. ఏమిటి ఈ ఉపనయనం అంటే అర్థము? What is the meaning of ఉప Upanayana? సమీపం. Upa, near. ఎవరికి సమీపము? భగవంతునికి సమీపము. To whom should be near? You should be near నయనము God. నేత్రము. It is eye. భగవంతునికి సమీప దృష్టి కలిగినటువంటి నేత్రం కావాలి. That looks towards God, that you should have. అది ఈనాడు ఆ నేత్రాన్ని మీరు అందుకున్నారు. Today you have got that vision. ఈ నేత్రాన్ని ప్రకృతికి సమీపం కాదు, భగవంతునికి సమీపంగా ఉండాలి. You should not have worldly vision, you should have ఇది divine sight. ఉపనయనము. This is Upanayana. ఉపనయనము సమీప దృష్టి. Upanayana, vision. ఎవరికో సమీపం కాదు, భగవంతునికి సమీపం. You should be near God. భగవంతునికి సమీపం అయినప్పుడు మనం ఏం ఫలితాన్ని పొందగలము? When you are near God, what is the result? ఎయిర్ కండిషన్ కు దగ్గరికి మనం పోయి కూర్చుంటే మనకు బయట ఉన్నటువంటి వేడి పోతుంది, చల్లని గాలి మనకు అందిస్తుంది. When you are very near air conditioner, you will be free from all the heat అగ్నికి outside. ముందర మనం కూర్చుంటే చలి పోతుంది, వేడి మనకు వస్తుంది. If you are near the fire, you will not feel the cold. అదే రీతిగా భగవంతునికి సమీపంలో ఉంటుంటే దుర్గుణాలు పోతాయి, సద్గుణాలు అలవరుస్తుంటాయి. Likewise, when you are close to God, you will have good qualities and you will be away from bad qualities. కనుకని భగవంతునికి సమీపంగా పోయి మన యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క దుర్గుణములను దురాలోచనలు దూరం చేసుకోవాలి. Therefore, we should be close to God and give up all bad thinking and bad quality. విద్యార్థులారా, Students, భారతీయ పవిత్రమైనటువంటి యొక్క వేదమునందు మొట్టమొదట ప్రబోధించినటువంటిది 3. the first sacred teaching in Veda are the 3 here. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. Mother is God, father is God, and preceptor is God. పిల్లలు, ఈ దృష్టిని మీరు చక్కగా భవిష్యత్తులో అనుభవించాలి. Children, you should always keep this point in future. దైవం అంటే ఎవరు? Who is God? నా తల్లే తండ్రే దైవము. My mother and father are God. పుట్టిన తక్షణమే నీవు చూసేది తల్లిని, Whom do you see immediately? You are నిన్ను born. పోషించేది తండ్రి. Who is the one who takes care of కనుకనే ఈ your father? ప్రత్యక్ష స్వరూపమైనటువంటి తల్లిదండ్రులను విస్మరించి దేవుడు ఎక్కడో ఉంటున్నాడని దేవులాడితే మనకు లభించేటువంటిది కాదు. Forgetting the very physical gods in front of you in the name of the parents, you think of God. మన It's meaningless. కష్టములకు నష్టములకు దుఃఖములకు ఆదుకొని సమీపంగా అర్థం చేసుకొని జీవితాన్ని పోషింపజేసేటువంటి వాడు తల్లిదండ్రులు. The parents are the one who will understand you and make you free from all the troubles and problems. కనుకనే నీ బ్లడ్, నీ ఫుడ్, నీ హెడ్,
నీ దుడ్డు తల్లిదండ్రుల యొక్క గిఫ్టే. Therefore the blood, the food, head and duddu are the gifts of the parents. కనుకనే మొట్టమొదట తల్లిదండ్రులకు మీరు కృతజ్ఞతను అందించాలి. Therefore you should express your gratitude to parents. తల్లిదండ్రులను గౌరవించాలి. You should respect them. ఇది శ్రీరామచంద్రుడు చేసినటువంటి యొక్క ఆదర్శము. This is the ideal of Sri Ramachandra. తండ్రి ఆజ్ఞను శిరసా వహించాడు. He followed the command of father. తనకు రైట్ ఉన్నటువంటి రాజ్యాన్ని కూడా నువ్వు త్యజించాడు. He has sacrificed the kingdom. ఈనాడు వ్యక్తి అర్హత లేనటువంటి వాడు కూడా రాజ్యం కావాలని ఆశిస్తారు. And today undeserving people want to కాదు, rule. రాములు అట్ట కాదు. సత్యవాక్ పరిపాలన చేత తండ్రిని గౌరవించి అతని యొక్క అభిష్టాన్ని నెరవేరుస్తూ వచ్చాడు. Rama stood for truth and obeyed the command of father and followed him. అయ్యో రాజ్యాన్ని వదిలి అరణ్యానికి పోయి ఏ విధంగా అవస్థ పడాలి అనేటువంటి చింత చేయలేదు. He was never very worried as to how to spend the time in the forest. మొట్టమొదట మీ తల్లిదండ్రులను గౌరవించండి. So first respect your వారి parents. ఆజ్ఞను శిరసా వహించండి. Follow your command. వారి అడుగుజాడల్లో నడచండి. Follow their footsteps. ఆదర్శవంతమైనటువంటి జీవుడు కాగలవు నీవు. And then lead an ideal life. అవుతనే అప్పుడు నిజమైనటువంటి భక్తుడు అవుతాడు. Then only will be true ఒక devotee. తట్టు తల్లిదండ్రుల కంటి నీరు నింపి భగవంతుని ప్రార్థిస్తే ప్రయోజనం ఏమిటి? When you make your parents shed tears and pray at the same time, what is the use? కాదు కాదు. No. జీవులను ప్రేమించాలి. You should love the being. దేవుణ్ణి స్మరించాలి. And you should chant నీవు God. ప్రేమ కంటే మించినటువంటి భక్తి మరొకటి లేదు. There's no other path of devotion beyond love. ప్రేమించు ప్రేమించు ప్రేమించు. You love. నీ తల్లిదండ్రులను మొట్టమొదట ప్రేమించు. You love your parents. ఆ తల్లిదండ్రులను ప్రేమించలేనటువంటి యొక్క ప్రేమ నిజమైన ప్రేమ కాదు. If you don't love your parents, there cannot be true love. తల్లిదండ్రులు నీ పుట్టక పూర్వమే ఉన్నారు. Parents are there before your birth. కనుక నీ పూర్వమే ఉండినటువంటి తల్లిదండ్రులను ప్రేమించక మధ్యలో వచ్చినటువంటి భార్యను ప్రేమిస్తే వచ్చిందా? If you don't love the parents who are there even before you're born, there's no use in loving those ఈ that come భార్యలు between. పిల్లలు వీరందరూ కూడా మధ్యలో కదిలేటువంటి పాసింగ్ క్లౌడ్స్. Children and the wives are like passing clouds that come తల్లి in between. తండ్రులు వారు ప్రధానులు. వారు నీ పుట్టుక పూర్వం కూడా ఉంటున్నారు. Parents are most important. They are present even if you are born. కనుకనే మొట్టమొదట తల్లిదండ్రులను మనం ప్రేమించాలి. So first we should love our parents. తల్లిదండ్రులను గౌరవించాలి. We should respect them. తల్లిదండ్రులను ప్రసన్నులు గావించాలి. We should please them. వారిని ఆనందపరిచినప్పుడు నీ జీవితం అంతా ఆనందమయమైన జీవితంగా ఉంటుంటారు. When you make them happy, your life will be happy throughout. విద్యార్థులారా, Students, భగవద్భక్తిని అభివృద్ధి పరుచుకొని తల్లిదండ్రుల ప్రేమకు పాత్రలు కావాలని నేను ఆశిస్తూ ఈనాటి నుండి గాయత్రి మంత్రం అనేటువంటిది తెల్లవారి మధ్యాహ్నము సాయంకాలము ఈ సమయాల్లో చేసుకోవడానికి వీలు కాకపోయినప్పటికీ ఎప్పటికి పడితే అప్పుడంతా కూడా సర్వకాల సర్వావస్థలందు కూడా నీవు మనసులో స్మరించుకోవచ్చు. develop the devotion and deserve all the love of your parents. It may not be possible to chant Gayatri thrice a day, but అయ్యో you can తెల్లవారి chant it at any time. లేచేది 8 గంటలకు కదా నేను ఎట్లా స్మరించడానికి వీలవుతుంది, నేను స్కూల్కి పోవాలా, నాకు టైం లేదనుకోవచ్చును. You say, I get up 8 o'clock in the morning, I must go to ఇది school. కేవలం ఒక సోమరితనం. It's a laziness. నీవు తెల్లవారు లేస్తానే బాత్రూమ్ పోవటం లేదా, పళ్ళు తోముకోవటం లేదా, స్నానం చేయటం లేదా, ఈ కాలకృత్యాలు తీర్చుకోవటం, అదే రీతిగా ఇది ఒక ప్రధానమైనటువంటి కృత్యంగా నీవు భావించాలి. As you get up in the morning, don't you go to bathroom and brush your teeth and attend to your అది daily లేనప్పుడు work. స్నానం చేసేటప్పుడు కూడా నువ్వు ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అని మంత్రం చదువుకుంటూ స్నానం చేయి. అది ఇప్పుడు గాయత్రీ దేవికి అభిషేకం చేసినట్టుగా ఉంటుంటాడు. As you take bath, repeat Gayatri. It amounts to Abhisheka. నీవు అన్నం తీసుకుని నోట్లో పెట్టుకునే ముందుగా ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అని దాన్ని మింగు. అది ఆ దేవతకు నైవేద్యంగా ఉంటుంటాయి. As you partake your food, chant Gayatri mantra that amounts to ఈ Naivedya, విధమైన sacrificial సులభ food. మార్గమైనటువంటి మార్గంలో మనకి ఎన్నో ఉపదేశాలు ఉండినప్పటికీ ఎందుకు మనం ఇంత శ్రమపడాలి? There are many sacred teachings. Why should నిజముగా you మనలో suffer? శ్రద్ధాభక్తులు లేకపోవడం చేతనే ఇన్ని శ్రమలకు గురి అయిపోతున్నాము. There is no sincerity, there is no devotion, therefore we suffer. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉంటే ఏమైనా చేయవచ్చు. Out of sincerity you can accomplish anything. అన్నింటికి నీ ముఖ్యంగా భగవద్భక్తిని, ఆ విశ్వాసాన్ని పెంచుకోండి. For everything develop the faith in God, the ఇంటిలో devotion. అమ్మా నాన్నలతో కూడి ఆనందంగా భగవత్ నామస్మరణ చెయ్యండి, భజన చెయ్యండి. You sing the glory of your Lord to ఎలాంటి become His parent. కఠినమైనటువంటి బాధలు కూడా నువ్వు క్షణంలో మనం తొలగిపోతాయి. You can face the worst of the problems in life. యాచింతా భూమి పుత్రమిత్ర భరణ వ్యాపార సంభాషణే యాచింతా ధన ధాన్య భోగ యశస్సు శ్లాభే సదా జాయతే యాచింతా భూమి నందనందన పదద్వంద్వార విండే క్షణే 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 క్షణే. మనము ఏ విధమైనటువంటి యొక్క ధన ధాన్య భోగ యశస్సుల కోసము ఎంత కాలాన్ని వ్యర్థం చేస్తున్నాం? Don't we waste time for power and the pelf?
ఎంతవరకు మనం భార్య బిడ్డలు కొడుకులు కోడలు వీళ్ళ కోసం మనం కాలాన్ని ఎంత వ్యర్థం చేస్తున్నాం? Don't we waste time for the wife and the ఈ children, కాలంలో relations? ఒక్క క్షణము భగవంతునికి మీరు అందించలేకపోతున్నారా? Are you not able to concentrate on God for a moment of the ఈ time? ఒక్క క్షణము భగవంతుని చింత చేసుకుంటే భయద్వార ప్రయాణే ప్రభో భయంకరమైన ద్వారాలు కూడా మనకు తెరవబడిపోతాయి. If you think of God for a moment, even the doors will be opened for you. కనుక హృదయపూర్వకంగా భగవద్భక్తి ఈనాడు అభివృద్ధి కావాలి. So develop faith and devotion. లోకంలో ఈనాడు భక్తి అంతా కూడా నశించిపోతుండాలి. And today there is no భక్తి devotion. అంటే ఏమిటి? బాహ్యమైన ఆచారాలు కాదు, It's not external ritual. హృదయపూర్వకమైనటువంటి పవిత్రమైన ప్రేమనే భక్తి. The devotion is the one పిల్లల్ని which is ప్రేమించండి, sacred. బంధువులను ప్రేమించండి, స్నేహితులను ప్రేమించండి, అందరినీ ప్రేమించండి, ఇదే భక్తి. You love your relations, your friends, that is devotion. దేవుణ్ణి పూజించడము జీవులను బాధించడము ఇది భక్తి అవుతుందా? You worship God and you make others suffer. జీవుడే And that is దేవుడు, devotion. దేవుడే జీవుడు. The being is God, God is the being. ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించాలి. We should understand the unity of the two. భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి నామ బినా ఆనంద నహీ, హరి హరి నామ బినా ఆనంద నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, జప ధ్యాన బినా సంయోగ నహీ, జప ధ్యాన प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, सुख शांति